ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మరి సిపిఎఫ్ టీవీ ప్రారంభించిన మొదటి రోజున మొదటి ఇంటర్వ్యూ తీసుకోవడానికి మన మధ్యకి ఒక మంచి గెస్ట్ వచ్చున్నారు. మన క్రైస్తవుల పక్షాన బలంగా పోరాడుతున్న సిఎండిఎఫ్ అధ్యక్షులు అలాగే ఫౌండర్ అయిన పాస్టర్ అజయ్ బాబు గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఈరోజు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకు తెలియజేయాలని, ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్లో చాలా విషయాలు మాట్లాడారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రజలందరూ విన్నారు. దాని గురించి అనేకమైన స్పందనలు కూడా విన్నాం. అయితే ఈరోజు ఒక కొత్త కోణంలో పాస్టర్ అజయ్ బాబు గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని మనము ఆసక్తికరంగా ఉన్నాము. అలాగే మన క్రైస్తవ ప్రజలు ఆడియన్స్ కూడా వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే అడగాలన్నారో అదే ప్రశ్న మేము కూడా అడగబోతున్నాము. మరి వాటిని విని మీరు కూడా అంగీకరించి ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరూ ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ అజయ్ బాబు గారు. ప్రైజ్ లార్డ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సిపిఎఫ్ ప్రజావేదిక టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఛానల్లో మాట్లాడడానికి నాకు మీరు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి ఛానల్ యాజమాన్యానికి మీకు కృతజ్ఞతలు తల్లి. థ్యాంక్ యూ. మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే అమ్మా, ప్లీజ్. ప్రజలు అడిగే ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు మేము పిక్ చేసుకొని కొన్ని మీకు నేరుగా అడగాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూస్ జరిగాయి. అవన్నీ కూడా యాక్చువల్లీ నేను ఏది రీసెర్చ్ చేయను ఎక్కువగా, కానీ మీ వీడియోస్ ప్రతిదీ రీసెర్చ్ చేశాను. ప్రతి వీడియోలో కూడా మీరు ఎట్లా మాట్లాడారు, ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అనేవి కూడా నేను చూశాను. సో ప్రజలందరికీ అజయ్ బాబు అనగానే ఒక కోణం ఏర్పడింది. సో స్ట్రైట్గా అదే కోణమా, ఇంకేదైనా వేరే కోణం ఉందా, మన క్రైస్తవ పరంగా మీరు ఎలా పోరాడుతున్న విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. ఓకే. సో మొట్టమొదటిగా నేను అడగబోయే ప్రశ్న అంటే, అజయ్ బాబు గారు మీ గురించి కొన్ని మాటలు చెప్పండి. అసలు అజయ్ బాబు అంటే ఎవరు, ఏంటి, మీ గురించి కొన్ని విషయాలు చెప్పండి. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టం అమ్మా. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాను ఆయన్ని. యేసుక్రీస్తు ప్రభువును ఎంతగా ప్రేమిస్తానో, ఆరాధిస్తానో, మిగిలినటువంటి ప్రజలను కూడా అంతగా ఇష్టపడతాను నేను. చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే, అజయ్ బాబుకు హిందూ దేవీ దేవతలంటే పడదు, హిందువులంటే గిట్టదు అని అంటారు. వాస్తవం ఏంటంటే, నేను క్రైస్తవులను ఎంతగా ఇష్టపడతానో, హిందువులను ఎంతగా ఇష్టపడతాను, యేసుక్రీస్తు ప్రభువును ఎంతగా ఆరాధిస్తానో, వాళ్ళ దేవీ దేవతలను అంతగా గౌరవిస్తాను. కించపరిచే ఉద్దేశం నాకు ఉండదు తల్లి. మతానికి సంబంధించినంత వరకు అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకటి తల్లి, సూటిగా చెప్తున్నాను, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తప్ప మరొకరిని దేవుడుగా నేను కల్లో కూడా అంగీకరించలేను. ఎందుకంటే సత్యాన్వేషణలో నేను ఆయన తెలుసుకున్నాను. ఆయన నన్ను పట్టుకున్నారు పరిచర్యలో. అలా అని చెప్పి మిగిలినటువంటి దేవీ దేవతలను కానీ, మిగిలిన వాళ్ళ దేవుళ్ళని కానీ, వాళ్ళ విశ్వాసాలను కానీ కించపరచను. కానీ కొన్ని సందర్భాల్లో పదే అంటే ప్రభువును కించపరిచేటప్పుడు కావచ్చు, లేకపోతే ప్రశ్నలు అడిగేటప్పుడు కావచ్చు, సమాధానాలు చెప్పాల్సి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదన్నా నోరు జారుంటానేమో తప్ప వేరే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడూ ఉండదు తల్లి. దైవిక పరంగా అది నా వ్యక్తిగత అభిప్రాయం తల్లి. దేవుని విషయంలో నా అభిప్రాయం. రెండోది అంటారా, నాకు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే నేను ఆగలేను, నా ప్రాణం ఆగదు. ఎవరైనా కష్టంలో ఉన్నారు అని అంటే చూసుకుంటూ దాటి వెళ్ళిపోయే వ్యక్తిని కాను నేను బ్రతికే ఉన్నాను కదా, నేను మాట్లాడాలి, నేను అడగాలి, వాళ్ళ తరపున నేను మాట్లాడాలి అనుకునే వ్యక్తిని నేను. దానివలన ఒక్కొక్కసారి అన్యాయం జరిగిన వ్యక్తుల పక్షాన్ని నిలబడి నేను మాట్లాడేటప్పుడు నా గొంతు కొంచెం పెద్దగా వినబడుతుంది. చాలామందికి అదేమనిపిస్తుంది అంటే, అజయ్ బాబుకి నోటి దొరద, గొంతు దొరద ఎక్కువ అజయ్ బాబుకి అని మాట్లాడుతూ. నేనేమంటానంటే, ఒక్కొక్క జీవి గొంతు ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. ఇప్పుడు పిల్లి అరుపుకును పులి అరుపుకు తేడా ఉండదా, సింహం అరుపుకును ఏనుగు అరుపుకు తేడా ఉండదా, ఒక్కొక్కరి గొంతు, ఒక్కొక్కరు మాట్లాడే విధానం. నాకు అలా మాట్లాడడం దేవుడిచ్చాడు తల్లి. అలా మాట్లాడతాను, స్పందిస్తాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అంటే అది క్రైస్తవుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ముస్లిం అయినా, అతను దళితుడైనా, అతను ఒక హిందువైనా, అతను ఒక బ్రాహ్మణుడైనా, అది అన్యాయం అంటే నా ప్రాణం ఆగదు. నేను ఖచ్చితంగా స్పందిస్తాను. స్పందించే గుణం ఉంటుంది తల్లి నాకు. కానీ ఇప్పుడు అలా స్పందించడం వల్లే కదా ప్రజల్లో చెడ్డైపోయారు అనే విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. నేను ఎంతకాలం బ్రతుకుతాను తల్లి? నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, మహా అయితే ఇంకొక 20 సంవత్సరాల కాలం బ్రతుకుతాను. నన్ను దేవుడు ఒక యంత్రంలాగా తయారు చేయాల, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోడానికి. నాకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మాట్లాడడానికి.
సరే నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కనీసం నాకు నేను నచ్చాలి కదా, ఈ బ్రతుకు ఒక అర్థం అనేది ఉండాలి కదా. అవును. అందులో భాగంగా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే పక్కనే కత్తి పెట్టి ఒక మనిషిని పొడిచినా నాకెందుకులే అనుకొని వెళ్ళిపోయే రోజుల్లో మనం బతుకుతా ఉన్నాం. అవును. ఇంట్లో పక్కన మెడ నరుకుతున్నా నాకు అవసరమా, ఇదంతా నాకు అవసరమా అనుకుంటూ వెళ్ళిపోయే ప్రజల మధ్యన బతుకుతా ఉన్నాను. నేను అట్లా ఉండలేను తల్లి. నాకు అది సమస్య అవుతా ఉంది. నాకు భార్య, 2 పిల్లలు, నా ప్రపంచం నాకు వేరే ఉంది. కానీ ఇవి చూసినప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు నేను మాట్లాడకపోతే ఎలా? నేను మాట్లాడాలి కదా. లా చదువుకున్నాను, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను, సామాజిక చైతన్యం కలిగినటువంటి వ్యక్తిని. వీటన్నిటితో పాటుగా బైబిల్ గ్రంథాన్ని చదివాను. యేసుక్రీస్తు ప్రభువు అన్యాయం కనిపించిన ప్రతి చోట ఎలా స్పందించేవారో చూశాను. ఒక మనిషిగా కనీసం ఇలా బ్రతకపోతే ఈ బ్రతుకు కూడా ఒక బ్రతికేనా అని అనిపించింది నాకు. అందుకే అలా మాట్లాడుతూ ఉంటాను తల్లి. రైట్. మొన్న మీరు లైవ్ ఇచ్చిన వీడియోలో ఒక సందర్భంలో మాట్లాడుతూ నాకు నా కుటుంబం ఉంది, ఫ్యామిలీ ఉంది అని చెప్పి మాట్లాడుతూ కొంచెం బాధ వ్యక్తపరిచారు. అయితే దీనికి ప్రజలు కూడా చేయమంటున్నారంటే, అంత బాధ ఉన్నప్పుడు ఎందుకు పోరాడాలి, అంత బాధ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి, మీ కుటుంబ సంగతి మీరు చూసుకోవచ్చు కదా, నన్ను ఈ సందర్భంలోకి నేను ఇంకా ఇన్వాల్వ్ అవ్వను అని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటలన్నిటి కూడా మీరు ఎందుకు భరించాలి, మీరు ఎందుకు పోరాడాలి, మీరు నెగిటివ్గా అర్థమవుతున్నారా ప్రజలకి? ఇప్పుడు నేను నా ఫ్యామిలీ అని గిరిగీసుకొని కూర్చునేవాడిని అయితే నాకు అసలు ఈ గొడవలే ఉండేవి కాదు తల్లి. నేను జైలుకి వెళ్ళేవాడిని కాదు, ఎంతమందితో ఇన్ని మాటలు పడేవాడిని కాదు, నా భార్య బిడ్డల్ని ఇన్ని బూతులు తిట్టించేవాడిని కాదు, నా కుటుంబాన్ని ఇలా నడి రోడ్డు మీద కీడ్చుకొచ్చి నిలవబెట్టి అవమానిస్తుంటే చూసుకుంటూ మౌనంగా ఉండేవాడిని కాదు. నేను మనం అనుకుంటానమ్మా, నాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అనుకుంటాను. అది నా వ్యక్తిత్వం. అది నేను అట్లాగే ఫీల్ అవుతాను. నేను ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు తల్లి, వీళ్ళు మత మార్పిడి గాళ్ళు అని చెప్పి మాట్లాడుతుంటే ఒక క్రైస్తవుడిగా తట్టుకోలేను. ఎందుకంటే సత్యం ఏంటో నాకు తెలుసు. ఇలాగే దేశంలో ఇంకా ఎవరు ఇబ్బంది పడుతున్నారని చూసినప్పుడు దళితులమ్మ, మాలమాదిగలు, కులం పేరుతో ఈ రోజు కూడా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాళ్ళు, వాళ్ళు హిందుత్వంలో ఉండి, ఇస్లాంలో ఉండి, క్రిస్టియానిటీలో ఉండి, కులం పేరుతో ఏనాటికి కూడా వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. మతపరమైన కారణం కావచ్చు, కులపరమైన కారణం కావచ్చు, కష్టమే కదా. నా భార్య ఒక దళితురాలు, ఎస్సీ మాది కులానికి చెందిన వ్యక్తి. తను వాళ్ళ బాధలను దగ్గర నుండి చూశాను నేను. మనసుకి అయ్యో నా వాళ్ళు కదా అనిపిస్తుంది. మనలాగనే ముస్లిం సహోదరులు కూడా ఇబ్బంది పడుతున్నారు భారతదేశంలో. వాళ్ళ వైపు చూసినప్పుడు కూడా అయ్యో మేము కష్టపడ్డట్లుగానే వీళ్ళు కూడా కష్టపడుతున్నారే. మానవత్వం అంతే తల్లి, పెద్ద లాజిక్ ఏం లేదు ఇందులో. మరి అదే మానవత్వము చాలా మంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, చాలా మంది కుటుంబాలతో సేవలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాల్లో ఉంటున్నారు. మరి వాళ్ళెవ్వరూ ఏ విషయాల్లో కూడా స్పందించడం లేదు. మీరు మాత్రమే ఇంత ఘాటుగా సమాధానం ఇస్తూ ఇంత ఘాటుగా మాట్లాడుతున్నారు కాబట్టేనా ఈ యొక్క ట్రోల్స్ చేయడం కానీ, మీ మీద నెగిటివ్ మాట్లాడడం కానీ? నా మీద ఆ భారం ఉంది తల్లి, వాళ్ళకి ఆ భారం లేకపోవచ్చు. మీరెందుకు మాట్లాడట్లేదు అని అడగడానికి నేను సరిపోను. కానీ ప్రభువు నాలో ఆ భారాన్ని ఉంచాడు కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నేను మాట్లాడతాను తల్లి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేస్తాను. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం మీకు తెలుసు. అది ఆత్మహత్య లేకపోతే యాక్సిడెంటా అనుకుంటే కొంతమంది మాట్లాడుతున్నారు. అది అనుమానాస్పద మృతి, అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అని చెప్పి ఎక్కువ మంది మాట్లాడారు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయి రోడ్డు పక్కన శవంలాగా పడిపోయినప్పుడు రాష్ట్రంలో పేరు మోసిన ఎంతోమంది దైవజనులు ఉన్నారు. నోరు తెరిచి ఖండించిన సందర్భాన్ని మనం ఎక్కడ చూడలేదు. ఎవరు మాట్లాడలే. ఎవరు అనంటే ఎవరో ఒకరిద్దరు మాట్లాడారేమో, ఎక్కువ మంది మాట్లాడలేదు. ఆ తర్వాత కాలంలో 2 భార్యాభర్తల మీద రాజ్ బోడా అనే ఒక వ్యక్తి కొన్ని ఆరోపణలు చేశాడు, సంచలనమైన ఆరోపణలు చేసినప్పుడు వెంటనే తెలుగు రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద దైవజనులందరూ కూడా లైవ్లోకి వచ్చేసారు, వీడియోలు చేశారు, క్లిప్పింగ్స్ పెట్టేశారు. మీరు అలా మాట్లాడొద్దు, మేము ఊరుకోం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ విషయం గురించి స్పందించడానికి నోరులు రాలేదు ఎవరికి. కానీ వేరే దైవజనురాల గురించి మాట్లాడితే మాత్రం
వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు, వాళ్ళ పరిచర్య బాగానే ఉంది, అంతా ఓకే. జస్ట్ అతను ఎవరో ఒక నిందను వేశాడు మీద అని అనుకుందాం కొంచెంసేపు. అది నిందా నిజం అనేది ఇక వాళ్ళకి మాత్రమే తెలియాలి, మనకి తెలియదు ఆ విషయం. మొత్తం కట్టగట్టుకొని వచ్చేసారు. మరి ఇందులో న్యాయం ఎక్కడుంది చెప్పండి? అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను ఎంత గొప్ప సేవకుడైనా ఒక దళితుడు. సో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నిందబడినటువంటి వ్యక్తి, నింద మోస్తున్నటువంటి వ్యక్తి మాత్రం పెద్ద కులానికి చెందిన వ్యక్తి, వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, పెద్ద పరిచర్య, మనలాగే ఒక పెద్ద సేవకుడు, కాబట్టి మనం అందరం మాట్లాడాలి అన్న పక్షపాత ధోరణి నేను చూశాను. నేనే కాదమ్మా, సత్యాన్ని సత్యంగా మాట్లాడే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు, కానీ మాట్లాడరు. నాకెందుకు అని అనుకుంటారు. నేనేమంటానంటే, నేను మాట్లాడకపోతే ఎట్లా? అంటే ఎవరి ఇంటి ముందు కష్టం వస్తే అప్పుడే స్పందిస్తారు, ఇంటి ముందు కష్టం రానప్పుడు స్పందించడం లేదు. ఇదే సందర్భంలో ప్రవీణ్ పగడ గారి విషయంలో కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. కొంతమంది మాత్రం మీరు చెప్పినట్లు స్పందించారు. మరి వీళ్ళందరూ క్రైస్తవం అందరూ కూడాను మిగతా వ్యక్తులకి మాట్లాడే అవకాశం మనమే కల్పిస్తున్నాం కదా. మరి వీళ్ళందరినీ మనం ఎలా మోటివేట్ చేయగలము, ఎలా చెప్పగలము? ఇంకా ఎవరికి అవకాశం లేదంటారా? అట్లా కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నేను చేసే పరిచర్య ఇవి బాగుంటే చాలు అనుకున్న వ్యక్తికి దేని గురించి మాట్లాడ్డమ్మా? వీటితో పాటుగా సొసైటీ గురించి కూడా ఆలోచించడం మొదలు పెడితే, నేను, నా భార్య, నా పిల్లలే కాదు, అతను, అతని భార్య, అతని పిల్లలు, ఆవిడ భర్త, ఆవిడ పిల్లలు, ఇలా ఆలోచించడం మొదలు పెడితే ఎవరికి కష్టం వచ్చినా మాట్లాడాలనిపించింది. మరి వాళ్ళు ఇష్టపడట్లేదు అలా మాట్లాడడానికి. నేను ఎవరిని తల్లి, మీరు మాట్లాడండి అని చెప్పగలనే తప్ప బెదిరించలేం కదా. ఫేమ్ కోసం మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు కదా. నన్నేనా ఫేమ్ అమ్మ? నేను సేవా పరిచర్లోనికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది తల్లి. సేవా పరిచర్లోనికి రావడానికంటే ముందు నేను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పుడు సేవలో లేను. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఖమ్మం నుంచి. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ ముఖ్యమంత్రి గారికి నేను చాలా సన్నిహితుడిగా ఉండేవాడిని. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. టీవీ ఛానల్స్లో పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున డిస్కషన్స్కి వెళుతూ ఉండేవాడిని. ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్లో మాట్లాడాను. అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఆ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 14 యూనివర్సిటీల విద్యార్థి జేఏసీకి చైర్మన్గా చేశాను. తెలంగాణలో జరిగే ధూమ్ధాములన్నిటికీ గెస్ట్గా వెళ్ళేవాడిని. నేను తెలంగాణ యూత్ ఫోర్స్ అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను పడాల రామారెడ్డి లా కాలేజ్లో ఎల్ఎల్బి చేశాను. ఆ లా కాలేజెస్ స్టూడెంట్స్ అందరికీ కూడా TLSO, తెలంగాణ లా కాలేజెస్ స్టూడెంట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్, నేను ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, నేను తెలంగాణ ఉద్యమ నేతగా, ఆయన టీడీపీ పార్టీ నాయకుడిగా ఎన్టీవీలో ఫేస్ టు ఫేస్ మేమిద్దరము ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఆ మధ్య కాలంలోనే ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగానికి 5 ఏళ్ళు మొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమైక్య రాష్ట్రానికి. ఇంకా నాకు లేని పేరే ఉంది, నాకు కొత్తగా తెచ్చుకోవాల్సిన పేరే ఉంది. నాకు ఎంత పేరుంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటారు. నాకు ఎంత పేరుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వచ్చి ఉంటుంది. నాకు ఎంత పేరుంటే కేసీఆర్ గారి ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుంటాను నేను, హరీష్ రావు గారితో కావచ్చు, కేటీఆర్ గారితో కావచ్చు. ఇక నాకు కొత్తగా వచ్చే సేవలోనికి వచ్చాక ఇంకా నేను తెచ్చుకోవాల్సిన పేరు నేను ఎవరికి తెలియదు. నేను పలానా, నీ ముక్కు మొహం తెలియదు, ఎవరికి తెలియదు. ఇవాళ పబ్లిసిటీ కోసం నువ్వు చేస్తున్న డ్రామాలు ఇవన్నీ అని అనడానికి నా గత జీవితం చూడండి. నేను గొడ్లుగా సేవలోకి వచ్చినోడిని కాదు, లేకపోతే రోడ్ల పక్కన రౌడీజం చేసి సేవలోకి వచ్చినోడిని కాదు, లేకపోతే అల్లరి చిల్లరిగా తిరిగి సేవలోనికి వచ్చినోడిని కాదు. ఇది ఫేమ్ పిచ్చులో ఇదంతా చేస్తున్నాడు అని అనుకోవడానికి
మొదటి నుంచి ఒక సామాజిక బాధ్యతలోనే బ్రతికాను నేను నా కుటుంబం, నా సమాజం అనుకునే వ్యక్తిని నేను. ఇంకెందులో ఫేమేముంది తల్లి? పుట్టుకలో నుంచి వచ్చిన గుణమే ఇది. మొదటి నుంచి కూడా ఎక్కడ మాట్లాడాల్సిన స్కోప్ ఎక్కడున్నా, మాట్లాడాల్సిన అవసరం ఎక్కడున్నా అక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నా. సో ఇప్పుడు మీరు సేవా విధానంలో ఎక్కువ వెళ్ళడం కన్నా ఈ పొలిటికల్గా ఎక్కువగా వెళ్తున్న సూచనలు ఎక్కువ కనిపిస్తున్నట్టున్నాయి. దానికి మీ సమాధానం? అమ్మా, రాజకీయం ఎక్కడ లేదు తల్లి. ఇంట్లో రాజకీయం చేస్తారు, చర్చిలో రాజకీయం నడవదా? ఖచ్చితంగా ఉంటున్నాయి, ప్రతి సంఘాల్లో ఉంటున్నాయి. వ్యాపారాలు చేసే చోట రాజకీయం, కూలి పనులు చేసుకునే చోట రాజకీయం, ఉద్యోగాలు చేసుకునే చోట రాజకీయం, టీవీ ఛానల్స్లో రాజకీయం, స్కూల్స్లో రాజకీయం. మనిషి జీవితం అంతా రాజకీయమే కదా తల్లి. రాజకీయం లేదు అక్కడ. క్రైస్తవులు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధులైనటువంటి దేవుని సొత్తైన ప్రజలు అని అన్నారు కదా. రాజరికం అనేది క్రైస్తవ జీవితంలోనే ఉంది. ఇప్పుడు నేను ఎదగడానికో, నా కుటుంబం ఎదగడానికో, ఆస్తులు కూడబెట్టుకోవడానికో నేను రాజకీయం చేస్తే తప్పు. కానీ క్రైస్తవ సంఘ క్షేమం కోసం, దళితుల క్షేమం కోసం, ముస్లిం సహోదరుల క్షేమం కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడం కోసం ఒక గొంతుగా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు కదా తల్లి. సేవా పరిచర్య అనేది దేవుడు నా హృదయంలో ఉంచిన భారం. నేను ఒక్కడిని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, పరిస్థితులన్నీ బాగుంటే నాకు అసలు ఈ రాజకీయంతో అవసరమే లేదు. కానీ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు. క్రైస్తవుల పక్షాన గొంతెత్తి మాట్లాడే ఒక రాజకీయ నాయకుడు లేడమ్మా. క్రిస్టియన్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. సంఘాల్లో నాయకులే క్రిస్టియన్స్గా ఉంటారు ఎక్కువగా. క్రిస్టియన్ లీడర్స్ కాదు, క్రిస్టియన్స్ అంతా లీడర్సే. కానీ ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మన తరపున అథారిటీ చూపించే ఒక అధికారంలో క్రైస్తవులు లేరు. ఎమ్మెల్యేలు క్రైస్తవులు లేరు, ఎంపీలుగా క్రైస్తవులు లేరు, మినిస్టర్స్గా క్రైస్తవులు లేరు, ముఖ్యమంత్రులుగా క్రైస్తవులు లేరు. ఇప్పుడు చూడండి, చిన్న విషయం చెప్తాను మీకు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్, ఒక క్రిస్టియన్ మీటింగ్లో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుకుంటే చాలామంది కడుపులు మండితే మండొచ్చు, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పాడు. అవును. తమిళనాడులో క్రైస్తవులు ఎంత ధైర్యంగా బ్రతుకుతూ ఉంటారంటే అక్కడ ఎవరు భయపడరు. అక్కడ మతం పేరుతో దాడి చేస్తే తొక్కిపట్టి నారదీస్తారు. అక్కడ ఒక క్రైస్తవుడు మణిపూర్ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున దాడి జరిగితే భారతదేశంలో ఉండే ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి గారు 10 కోట్ల రూపాయలు క్రైస్తవుల సహాయం కోసం అక్కడికి పంపించారు. ఈ రోజుకు కూడా ఉత్తర భారతదేశం దక్షిణాది మీద దండెత్తు ఉంటే దక్షిణాది ముఖ్యమంత్రులందరినీ, రాజకీయ నాయకులను ఒక చోటకి తీసుకొని వచ్చి ద్రవిడ భావజాలాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. మనకిష్టం ఉన్నా లేకపోయినామా, కులం అనే ఒక చక్రంలో మనం ఉన్నాం, మతం అనే ఇంకో చక్రం ఉంది, ప్రాంతం అనే మరో చక్రం ఉంది. ఈ 3 చక్రాల మీద వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నప్పుడు నొప్పి అనిపించిన ప్రతిసారి మాట్లాడాల్సిన పరిస్థితి. అందుకోసమే రాజకీయం తప్ప ఏదో ఒక పార్టీ జెండా మోయడానికో, నామినేటెడ్ పోస్ట్ తెచ్చుకోవడానికో, ఎవరో ఒక వ్యక్తిని భజన బృందంగా మారడానికో చేసే రాజకీయం కాదు. చూడండి, బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు, చర్చలు పడగొడుతున్నారు, పాస్టర్స్ని చంపుతున్నారు. క్రిస్టియానిటీ అంటే అనాథలాగా కనపడతా ఉంది అందరికీ. మనల్ని ఎవరైనా కొట్టచ్చు, మనల్ని ఎవరైనా తిట్టచ్చు, మన మీద ఎవరైనా చేయొచ్చు, మనల్ని వీధిలో దిక్కులేని కుక్కల్ని తరిమినట్లుగా తరుముతున్నారు. మరి మాట్లాడాలి కదమ్మా. నేను ఒక్కడనే సేవకుడినై ఉంటే ఇవేం పట్టించుకోపోదును. కానీ ఎంతోమంది దైవజనులు వాళ్ళ బారిన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దెబ్బలు తింటున్నారు, అవమానించబడుతున్నారు, నిందలు పడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి కూడా ధైర్యం చాలని సేవకులు ఉన్నారు. అవును. కోర్టుకి వెళ్ళి కేసు ముందుకు నడిపించుకోలేని సేవకులు ఉన్నారు. సేవ తప్ప ఏం తెలియని ఎంతోమంది అమాయకులు ఉన్నారు మా దైవజనుల్లో. మరి వాళ్ళ తరపున ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు పెద్ద పాస్టర్స్ ఉన్నారు, మా సెలబ్రిటీ పాస్టర్స్, వాళ్ళకి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. మీరు గమనించండి, వాళ్ళ జోరికి అసలు ఎవరు పోరు. మరి ఎవరు తన్నులు తింటున్నారు అంటే స్వార్థ పరిచర్య చేయకుండా బ్రతకలేని సేవకులు తన్నులు తింటున్నారు. మరి వీళ్ళకి ఎవరైనా ఒక గొంతు ఉండాలి కదా మాట్లాడడానికి. ఎవరైనా ఒకళ్ళు ధైర్యంగా మాట్లాడితే, ఇంత పెద్ద ఇంటి చుట్టూ ఒక కాంపౌండ్ ఉంది తల్లి,
రాత్రిపూట మేము పడుకునేటప్పుడు మా డాబర్ మ్యాన్ వదిలిపెడతాం. ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కుక్క కాపలా కాస్తూ ఉంటుంది ఇంటికి. నువ్వు 100 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటికి ఒక వాచ్మెన్ పెట్టుకుంటాం అవును. కదమ్మా. సెక్యూరిటీ అనేది చాలా అవసరం కదా. సంఘానికి కూడా ఒక కాపుదల, మాట్లాడే ఒక గొంతు. భారతీయులం కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి కదా. మమ్మల్ని కొట్టకండి, మమ్మల్ని చంపకండి, మమ్మల్ని బ్రతకనివ్వండి, మా విశ్వాసాలను మమ్మల్ని పాటించుకొనివ్వండి అని చెప్పే ఒక గొంతులాగా ఉండాలని ఆశ తల్లి. దానికోసమే రాజకీయం. రాజకీయం తప్పు కాదు, రాజకీయం నేరం కాదు, రాజకీయం పాపం కాదు తల్లి. కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతూ వీడియోస్లో మేము పోరాడుతాం, మా గొంతు విప్పుతాం, మేము మాట్లాడతాం అని కొంతమంది ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నారు కదా. మన పక్షాన పోరాడే దేవుడే ఉన్నాడు, మనం ఎందుకు పోరాడాలి అని మాట్లాడుతున్నారు. మరి దానికి ఏమంటారు? అమ్మా, బైబిల్ గ్రంథాన్ని 2 నిబంధనలుగా రాశారు. పాత నిబంధన, కొత్త నిబంధన. 2 నిబంధనల్లో కూడా దేవుడు ఇప్పుడు తన పనిని మనుషుల సాయంతోనే చేశాడు. మనిషిని నిలబెట్టే చేశాడు తప్ప దేవుడంతటిగా దేవుడు వచ్చి చేసిన పని ఏమీ లేదు. ఒకటి ఆయన బలి అవ్వడం తప్ప, ఆయన బలి అర్పణ తప్ప. ఇజ్రాయెల్ దేశం సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఐగుప్తులో బానిసత్వంలో ఉంటే దేవుడైన యెహోవా ఫరో చేతిలో నుంచి వాళ్ళని కాపాడాలి అనుకున్నప్పుడు ఆయనకి మోషే కావాల్సి వచ్చాడు. ఆహాబు రాజు ఎజేబేల్ రాణిగా ఉన్నప్పుడు దేవుని ప్రవక్తల తలలు నరుకుతుంటే, ధర్మశాస్త్రాన్ని పక్కకి నెట్టి బలిపీఠాలను పడగొడుతూ ఉంటే ఆయనకి ఏలియా కావాల్సి వచ్చాడు. దేవుని ప్రజల మీద ఫిలిష్తీయులు అధికారం చలాయించాలని ప్రయత్నించి గొల్యాతు వచ్చి నిలవబడ్డప్పుడు ఆయనకి దావీదు కావాల్సి వచ్చాడు. అంతవరకు ఎందుకమ్మా, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆయన పంపింది కూడా మనుషుల్ని. ఇవాళ మీరు పావురంలాగా నిష్కపటంగా ఉండమని చెప్పిన ప్రభువే పాములాగా వివేకంతో కూడా ఉండమని చెప్పారు. మీరన్నది వాస్తవం తల్లి, దేవుడే చూసుకుంటాడు కదా. మరి ఏదన్నా చర్చి కట్టాలి అనుకున్నప్పుడు పాస్టర్ ఏం చేయాలి? దేవుడి మీదే ఆధారపడాలి. గదిలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసులకు చెప్పకూడదు కదా. ఏదైనా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమని ఎవరిని అడగాలి? పాస్టర్ గారు దేవుణ్ణి అడగాలి. విశ్వాసుల దగ్గర తీసుకోకూడదు కదా. పరిచర్య కోసం తిరగడానికి ఒక కారు కావాలి అని పాస్టర్ గారు దేవుణ్ణి అడగాలి. బిలీవర్స్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు కదా. ఇవాళ బహిరంగ సభలు పెట్టాలంటే విశ్వాసులు ఇచ్చే డబ్బు కావాలి. వాక్యం చెప్పడానికి టీవీలో స్పాన్సర్ చేయాలంటే విశ్వాసులు ఇచ్చే డబ్బు కావాలి. ఏదన్నా చర్చి కట్టాలంటే విశ్వాసులు ఇచ్చే డబ్బు కావాలి. వాగ్దాన స్థలం కొనాలంటే విశ్వాసులు ఇచ్చే డబ్బు కావాలి. కారులో తిరగాలంటే విశ్వాసులు ఇచ్చే డబ్బు కావాలి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి రావడానికి విమాన టికెట్లకు విశ్వాసులు ఇచ్చే డబ్బు కావాలి. బహిరంగ సభలకు విశ్వాసులు ఇచ్చే డబ్బు కావాలి. మరప్పుడు దేవుడు తీసుకొచ్చి ఇవ్వడమ్మా వీళ్ళకి? విశ్వాసుల డబ్బు ఎందుకు? ఒక్క నెల దశంభాగం ఇవ్వకపోతే సంఘం అందరిలో నిలబెట్టి ఈ నెల దశంభాగం ఎందుకు ఇవ్వలేదు అనే పాస్టర్స్కి అడిగే పాస్టర్స్ ఉన్నారే, మరి వాళ్ళు దేవుని మీద ఆధారపడవచ్చు కదా. దేవుని మీదే ఆధారపడుతున్నామని చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రేమపూర్వకంగా ఒక మాట చెప్తున్నాను, దయచేసి మీ సంఘాల్లో కానుకల పెట్టెలు తీసేయండి. కానుకల పెట్టెలు వాడకండి. ఎందుకంటే అది అవమానం దేవునికి. మీరు కానుకలు పట్టి జనాలు ఇచ్చే కానుకలతో తిని తిరుగుతూ ఉంటే దేవునికి అవమానం. అది సరిపోదు. అప్పుడు మీరు ఆ మాట చెప్పడానికి సరిపోరు. మీరు బ్రతికేదంతా విశ్వాసుల మీద పడి బ్రతుకుతారు. కానీ విశ్వాసులకు ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రం మనం మాట్లాడకూడదు, దేవుడు ఉన్నాడు అని అంటారు. ఇది తప్పించుకుపోయే స్వభావం కాదా? కాపరి అంటే ఏంటమ్మా? సంఘ కాపరిని నేను అని అంటారు కదా. కాపరి చేయాల్సిన పనేంటి? సంఘానికి మేత పెట్టాలి, కాపు కాయాలి కదా. నువ్వు వాక్యం అనే మేత పెడుతున్నావు, మంచిది. మరి కాపు ఎవరు కాస్తారు? నువ్వే కదా కాపు కాయాల్సింది. నువ్వు సంఘ కాపరిగా ఉన్నావమ్మా. నీ సంఘంలోనికి తోడేళ్లు రావాలంటే కాపరిని దాటి రావాలి కదా. విశ్వాసాల మీదకి వచ్చి అవి విచ్చలవిడిగా పడి చంపుకు తింటా ఉంటే దేవుడే చూసుకుంటాడు అని కాపరి కర్రబారేసి వెళ్ళిపోతాడా? కాపరి కూడా పోరాడాలి కదా. నేను అదే చేస్తున్నాను, వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నన్ను చాలామంది నాకు వాక్యం చెప్పడం రాదు అనుకుంటారు చాలామంది. ఒక్కసారి మీ చర్చిలో నాతో వాక్యం చెప్పించండి. వాక్యం చెప్పడం వచ్చా లేకపోతే అజయ్ బాబు ఏంటి అనేది మీరు చూస్తారు. నేను మొన్న
గల్ఫ్ వెళ్ళాను కదా, ఖతార్ వెళ్ళాను, 10 రోజులు ఉండి వచ్చాను. ఓకే. ఇప్పుడు అనేక దేశాలకు వెళ్ళేది, సువార్త సభలకు వెళ్తుంటాను. సంఘ పరిచర్య 2 చిన్న సంఘాలు ఉన్నాయి. ఇప్పటికి అజయ్ బాబుకి చర్చ్ ఎక్కడుంది? చర్చ్ లేదు అని చెప్తున్నారు. ఈరోజు జేఎన్ఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 17లో అజయ్ బాబుకి చర్చ్ ఉంది, రండి చూడండి. రమణగుట్టలో 54వ డివిజన్లో అజయ్ బాబుకి చర్చ్ ఉంది, చూడండి. ఉదయం పూట సర్వీస్కి రండి రమణగుట్టకి, సాయంత్రం పూట సర్వీస్కి రండి జేఎన్ఆర్ కాలనీకి. అంటే మనిషి మీద కోపం ఉండొచ్చు, పగ ఉండొచ్చు, కానీ మరీ కళ్ళు మూసుకుపోయేంత కోపం, పగన ఎందుకంటారు మీ మీద? ఈర్ష్య. నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోతున్నట్లుగా నటించేవాడికి ఏం చెప్తాం? అంటే ఎదుగుతున్నారనా? అంతే అంతే అమ్మా. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తాను అనుకో అమ్మా, అజయ్ నువ్వు చేసే తప్పు అంటే సరిదిద్దుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నేను ఏమన్నా దేవుణ్ణి అమ్మా, నేను మనిషినే కదా. మాటల్లోనో, చూపుల్లోనో, తలంపుల్లోనో, నడవడికలోనో, పడకలోనో ఎక్కడైనా నేను పడిపోతే, నువ్వు చేసింది తప్పు అంటే వెంటనే నేను తప్పు చేశాను, అయ్యో నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ చెప్పి నా దారిని మార్చుకుంటాను, నా మాట తీరు మార్చుకుంటాను, నా పద్ధతి మార్చుకుంటాను. నేను కాదనట్లే. కానీ ఎలాంటి కారణం లేకుండా, ఏ రీజన్ లేకుండా ద్వేషించాలి అంతే, అవమానించాలి అంతే, నిందించాలి అంతే, అసహించుకోవాలి అంతే అని అనుకుంటే దానికి నేనేం చేయాలి? వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా? నిష్కారణంగా నన్ను ద్వేషించకండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మారుతారేమో అడగండి. వాళ్ళ అందరి కాళ్ళు పేరు పేరున నన్ను ద్వేషించే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను వెళ్ళి, నన్ను ప్రేమగా చూస్తారేమో అడగండి. నిష్కారణమైన ద్వేషం తప్ప నా మీద నేను ఎవరికి హాని చేశాను, ఎవరికి కీడు చేశాను? ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీ మీద పెంచుకున్న ద్వేషం కానీ, మీ మీద పెంచుకున్న అసూయ కానీ, మీ మీద పడుతున్న నిందలు కానీ ఇంకే సేవకుడి మీద అంతగా లేవు. అంతగా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? మీకు రీసెంట్గా జాన్ వెస్లీ గారు కానీ వాళ్ళ భార్య గురించి ఒక ట్రోల్ వచ్చినప్పుడు, ఒక నింద వేసినప్పుడు కుటుంబం అంతా మాట్లాడారు, పెద్ద నింద వేశారని. ఈరోజు ఒక మనిషి ఒక నింద మొయ్యాలన్నా, ఒక మాట పడాలన్నా మనసు చాలా విరిగిపోతుంది, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మరి ఇన్ని మాటలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు పడుతూ ఉంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? మానసికంగా నేను చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాను. మనుషుల వైపు చూసినప్పుడు నిష్కారణంగా నా మీద వాళ్ళు బాణాలు విసురుతుంటే, ఒక్కరిని చేసి నలుగురు దాడి చేస్తుంటే, ఒంటరిని చేసి 10 మంది మాట్లాడుతుంటే చాలా కష్టం అనిపించింది అమ్మా, చాలా కష్టం అనిపించింది. నేనేమన్నా స్థితప్రజ్ఞున్నా? అదే అన్నీ దాటి జయించొచ్చునున్నా కాదు కదా, నేను కూడా మనిషినే. అరే నేను ఏ తప్పు చేయకపోయినా, నా దగ్గర తినిపోయిన వాళ్ళు సైతం, నేను పెడితే తిన్నోళ్ళు కూడా నా మీద రాళ్ళు విసిరినప్పుడు నా చెయ్య మంచిది కాదు అని అనుకున్నాను అంతే. నా దగ్గర సాయం పొందినోళ్ళు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నా తలరా తింటేనేమో అని అనుకున్నాను అంతే. కానీ నేను ఎదురు తిరిగి ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి వీడియోలు చేయలే. నువ్వు దొంగ అని నన్ను ఎవరైనా అంటే, లేదు నువ్వే దొంగ నువ్వే దొంగ అని 2 సార్లు నేను అరవలా. మీకు నేను అలా కనపడ్డాను, కానీ నేనేమై ఉన్నానో దేవునికి తెలుసు కదా అని సరిపెట్టుకున్నాను తప్ప, రోడ్డు మీదకి వచ్చి నా వ్యక్తిగతంగా నా పరువు పోతుందే, నన్ను నిందిస్తున్నారే, నన్ను అవమానిస్తున్నారే, నన్ను మాట్లాడుతున్నారే, ఎలాగైనా సరే వీళ్ళందరినీ కన్విన్స్ చేయాలి, వీళ్ళందరినీ ఒప్పించాలి, వీళ్ళ మనసులో ఉన్న నిందను తీసేయాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదమ్మా. భరించాను అంతే, భరించాను. ఆ శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, నేను భరించగలనని ఆ శ్రమ నాకు ఇచ్చాడు. కానీ చాలా మంది ఒక నింద పడితే దాన్ని తుడుచుకోవాలనే ప్రయత్నిస్తారు కదా, ఎట్లయినా దాన్ని కన్విన్స్ చేసుకొని ఒక రిమార్క్ నేను తీసుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడు 24 గంటలు బురద పోయడానికి సిద్ధంగా ఉన్న మనుషుల మధ్య నేను ఉన్నాను. ఎన్నిసార్లు తుడుచుకోను? ఒకడు పోసిన బురద తుడుచుకునే లోపు ఇంకొకరు పోస్తూనే ఉంటే జీవితకాలం అంతా ఇక బురద తుడుచుకుంటూ ఉన్నా సరిపోదమ్మా నా జీవితం. ఎందుకు అంత వ్యతిరేకత మీ పైన? అది వాళ్ళకే తెలియాలమ్మా. అంత అసహ్యం, అంత నేనంటే అసహ్యం, పరమా అసహ్యం. నేనంటే ఒక రకమైన కోపం. అవకాశం లేదు. అజయ్ బాబుని చంపినా కేసులు ఉండవంటే, అజయ్ బాబును చంపినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోరంటే, నన్ను చంపేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. నన్ను ఏమో మరి నా మాట తీరు కావచ్చు, లేకపోతే నా ప్రవర్తన వారికి నచ్చదేమో, నా వొకాబులరీ, నేను మాట్లాడే భాష పదజాలం వాళ్ళకి నచ్చదేమో, అయితే ఎంతమంది మేము ఉండగా వీడెందుకు అనుకుంటారేమో, మధ్యలో వీడు అవసరమా అని అనుకుంటారేమో, జనాలు వీడి వెనక్కి వెళ్తున్నారేంటి అని అనుకుంటారేమో, ఏమనుకుంటారో తెలియదు. నేనైతే ఒకటి అనుకుంటాను, నేనంటే నిండు ఈర్ష్య, ద్వేషం, అసూయ, అర్థం పర్థం లేని కోపంతో
వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి నేను ఎక్కడ ప్రమాదం అవుతానన్న భయంతో నన్ను జనాల ముందు పిచ్చోడిని చేసే ప్రయత్నం తల్లి. ఆల్రెడీ చేశారు, అవును, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు, అది వాళ్ళ పని. అది కేవలం ఇతర మతస్థులే కాదు కానీ క్రైస్తవ్యులు కూడా మీకు ఉన్నారు. ఉన్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఫేమ్ టాట్ యూ? అంటే ఫేమ్ అనేది మీకు ఏం నేర్పించింది? నేను ఎప్పుడు ఫేమ్ కాదు తల్లి, నేను ఎప్పుడు ఫేమ్ కాదు తల్లి. నేను ఫేమ్ అంటే ఉద్దేశం ప్రజల్లో చాలా మందిలోకి మీరు వెళ్ళారు కాబట్టి దాన్ని ఫేమ్ అని నేను నేను అంటున్నా. ఎప్పుడు అభినయ్ గారితో చెప్తా ఉంటాను. నేను ఏం చెప్తానంటే, ఒక సాధారణమైన వ్యక్తిలాగా బ్రతకడం చాలా తేలిక, మ్మ్. కానీ ఒక్కసారి పేరు వచ్చిందో ఆ పేరుతో పాటే ఎంతోమంది శత్రువులు వస్తారు, ఆ పేరుతో పాటే ఎన్నో నిందలు వస్తాయి, ఆ పేరుతో పాటే ఎన్నో అవమానాలు వస్తాయి, ఆ పేరు వెనక ఎన్నో ప్రమాదాలు వస్తాయి, ఆ పేరు ముందు ఎన్నో గుంటలు ఉంటాయి, ఆ పేరు చుట్టూ ప్రాణం తీసే ఎన్నో బళ్ళలు తిరుగుతూ ఉంటాయి. మ్మ్. నేను నాకు మళ్ళీ అవకాశం ఇస్తే మ్మ్. ఒక సాధారణ దైవజండుగా రోడ్ల పక్కన కరపత్రాలు పంచుకునే వ్యక్తిగా బ్రతకాలని ఆశపడుతున్నాను తల్లి. నన్ను ఎవరు గుర్తుపట్టకూడదు, మ్మ్. నేనంటే ఎవరికి తెలియకూడదు. అంటే ఫేమ్ మీకు అది నేర్పించింది. నాకు అది నేర్పించింది. ఫేమ్ వద్దమ్మా, ఎవ్వరు ఫేమస్ కావద్దు అసలు. మరి చాలా మంది ఫేమ్ అయితే బాగుంటుంది, ఫేమ్ అవ్వాలని చాలా మంది ప్రయాసపడుతున్నారు, వాళ్ళకి మీ సలహా ఏమిస్తారు? మీరు అవ్వండి ఫేమ్, నాకే ఇబ్బంది లేదు, కానీ నాకు అవకాశం ఉంటే నేను చెప్తున్నాను, నేను ఎప్పటికీ ఒక సాధారణమైన వ్యక్తినే, ఎప్పటికీ సాధారణమైన వ్యక్తినే. నేనేం కోరుకుంటున్నానంటే, రోడ్డు మీదకి ఒక్కడనే వెళ్ళి ఒక్కడనే ఇంటికి రాగలిగిన ప్రశాంతత నాకు ఉండాలి, నన్ను ఎవరు పట్టించుకోవద్దు. అలాంటి రోజు నాకు వస్తే చాలా సంతోషిస్తాను తల్లి. రైట్. మీ లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏదనుకుంటున్నారు? దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప మలుపు ఏదైనా ఉందా? ఆ, నేను అరెస్ట్ అయిన సన్నివేశం తల్లి. నేను చాలా నేర్చుకున్నాను నా అరెస్ట్లో నుంచి. మ్మ్. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత వారు నన్ను అరెస్ట్ చేశారు కదా. అవును. అరెస్ట్ అయినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. మ్మ్. ఆ జైలు జీవితం, 7 రోజుల పాటు నేను జైల్లో గడిపిన జీవితం, మ్మ్. బయట తెలియని ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది. అది నేర్చుకున్నాను నేను అక్కడ. ఒకరు బతికితే ఇంకొకరు వారో లేని లోకం తల్లి ఇది. మ్మ్. ఇప్పుడు సిపిఎఫ్ టీవీ ఉంది కదా, అవును. ఇది బాగా డెవలప్ అయ్యి మీరు ఒక మంచి స్థాయికి వస్తే మీకు తెలియకుండానే మీకు చాలామంది శత్రువులు ఏర్పడతారు. అవును. మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. మ్మ్. మీ ఛానల్ని నాశనం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. మ్మ్. మనిషి స్వభావం అదని నేను అర్థం చేసుకున్నాను జైలుకి వెళ్ళినప్పుడు. ఓహో, ఒకడు బతికితే ఇంకొకడు ఓర్చుకోలేడా? మ్మ్. అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా తప్పేనా? ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? తప్పుని మ్మ్. బతకనివరా? నేనేమనుకున్నానంటే, క్రైస్తవ సమాజం అంతా నాకు అండగా నిలబడిద్ది, నన్ను అన్యాయంగా వదిలిపెట్టరు అని అనుకున్నాను. కానీ నేను చెప్తున్నాను, 100లో ఒక 10 మంది, ఒక 10% క్రైస్తవులు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ ఒక 90% మ్మ్. నన్ను ఎప్పటికీ కూడా ఒక దొంగలాగా, ద్రోహిలాగా, ఒక మోసగాడిలాగా చూస్తూ ఉంటే చాలా విషయాలు రియలైజ్ అయ్యాను తల్లి. నేను కొన్ని ఓపెన్గా చెప్పలేను, కానీ అవును. అవును. చాలా విషయాల్లో రియలైజ్ అయ్యాను నేను. మ్మ్. అది కేవలం ఐ మీన్ ఇప్పుడు సమాజం ఏదైతే అనుకుంటున్నారో అమ్మా, అది కేవలం మీ మాట తీరు వల్లే అంటారా, లేదంటే మీ క్రియల వల్ల అంటారా? నేను ఏం చేయంగా చూశారు వీళ్ళు క్రియల వల్ల అని అనడానికి? నా ఏ క్రియను పట్టుకున్నారు? మ్మ్. నేను మాట్లాడే మాటలను చూసి నా మీద ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారే తప్ప, దాని వెనక నేను పడ్డ బాధ కానీ, నా హృదయంలో ఉన్న వేదన కానీ చూసింది ఎవరు? 40 నిమిషాల వీడియోలో 7 సెకండ్ల బిట్టి ఏం చెప్పింది? అవును. ఏదన్నా తెలియాలి అంటే ఆ 40 నిమిషాల వీడియో చూడాలి. మొత్తం చూడాలి. అజయ్ బాబు జీవితంలో మాట్లాడిన ఒక మాటను పట్టుకుంటే మ్మ్. అజయ్ బాబు ఎక్కడ అర్థం అవుతాడమ్మా? అవును. హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని యేసుక్రీస్తు ప్రభుతో చెప్తారు కొంతమంది పరిచయాలు. మ్మ్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఆ నక్కతో చెప్పండి వెళ్ళి అంటాడు. ప్రభు ఎవరినైనా తిట్టాడా ఎప్పుడైనా? లేదు. ఆ నక్క వాడి స్వభావాన్ని బట్టి బట్టి ఆ పదం వాడారు. ఆ నక్క, వాడు జిత్తులు మారి నక్క, వాడికి చెప్పండి వెళ్ళి అని అన్నాడు. మ్మ్. కొన్ని సందర్భాల్లో నేను మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు కాలి గోట్లో ఉండే మట్టితో కూడా నేను సమానం కాదు కదా. ఒక చోట 2 చోట్ల పదునైన పదాలు వాడాను అని చెప్పి కంట్రోల్ తప్పి మ్మ్. వాటిని ప్రొజెక్ట్ చేయడంలో క్రైస్తవ సేవకులు చూపించిన ఉత్సాహం, మ్మ్. మరి నా కష్టాన్ని, నా నిజాయితీని, నా యథార్థతని, నా పరిచర్యని చూయించే విషయంలో చేయలేదు ఎందుకమ్మా? ఇప్పుడు మన బైబిల్లో
ఒక మాట ఉంటుంది, మన సహోదరుడు లేదా మన సంఘంలో ఒక వ్యక్తి ఒక తప్పిదము చేసిన ఒక ఒక పొరపాటు జరిగినా ఫస్ట్ ఒకరిగా వెళ్ళి మాట్లాడండి, వినకపోతే ఇద్దరుగా వెళ్ళి మాట్లాడి చెప్పండి, అప్పటికి వినకపోతే సంఘంతో వెళ్ళి మాట్లాడి చెప్పండి అన్నారు, అప్పటికి వినకపోతే విడిచిపెట్టమన్నారు. కానీ ఇలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురయ్యిందా? లేదమ్మా. మన క్రైస్తవులు నాకు వీలైనంత వరకు భూతద్దం పెట్టే చూపించారు జనాలందరికీ. అజయ్ బాబు తప్పిది చూడండి, మీకు ఎవరైనా మర్చిపోయారేమో, అజయ్ బాబు ఒక తప్పు చేశాడు మీరు మర్చిపోయారేమో, మీకు తెలియట్లేదేమో, మీరందరూ కూడా వదిలేసినట్టున్నారు, అజయ్ బాబు చేసిన తప్పును మేము చూపెడుతున్నాం రండి, భూతద్దం పెడుతున్నాం రండి అని చూపించి నన్ను అవమానించడానికి ప్రయత్నించారు, నన్ను హేళన చేయడానికి ప్రయత్నించారు. మనుషుల మధ్యన నన్ను కించపరచడానికి ప్రయత్నించిన వారే తప్ప నన్ను సరి చేయడానికి ఎవరు ప్రయత్నించలేదమ్మా. నేను ఏదైనా తప్పు చేస్తున్నా నా అంతట నేను తెలుసుకొని నేను మారానే తప్ప నన్ను సరిచేయాలి అనే సదుద్దేశంతో ప్రయత్నించిన వారు ఎవరు నా జీవితంలో లేరమ్మా. ఇంతమంది క్రైస్తవులు ఎవ్వరు లేరమ్మా. చాలాసార్లు అనుకున్నాను ఈ మాట బహుశా పెద్ద సంచలనం కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి లోకరక్షకుడు, ఆయన దేవుడు అని నాకు తెలిసి ఉండకపోతే క్రిస్టియానిటీని వదిలేయాలని చాలాసార్లు అనుకున్నాను సేవలోకి వచ్చాక. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా దేవుడై ఉండకపోతే, ఆయన నిజమైన దేవుడు కాకపోతే నేను క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి ఇస్లాంలోనికి వెళ్ళిపోదాం అనుకున్నాను మా చాలాసార్లు. ఒక్కొక్కసారి హిందుత్వంలోనికన్నా వెళ్ళిపోదామని అనుకున్నాను నేను. ఎందుకంటే నేను క్రైస్తవ నాయకుడిని, నేను నిజమైన క్రైస్తవుని అని చెప్పే సోకాల్డ్ క్రైస్తవులు నన్ను పెట్టినంత టార్చర్, నన్ను పెట్టినంత బాధ నన్ను హిందువులు పెట్టలా, ముస్లింలు పెట్టలేదమ్మా. నరకం ఎలా ఉంటుందో చూశాను. పాస్టర్స్ అని చెప్పుకునే వ్యక్తుల చేతుల్లో, క్రైస్తవులు అని చెప్పుకునే వ్యక్తుల చేతుల్లో. అసలు ఎందుకు వచ్చానురా ఈ క్రైస్తవంలోనికి, ఎందుకు వచ్చానురా ఈ క్రిస్టియానిటీలోనికి అని అనిపించేంత బాధ పెట్టారు తల్లి. కానీ ఆ సమయంలో కూడా వీళ్ళ కోసం కాదు కదా నేను క్రీస్తుని నమ్ముకుంది, వీరు కాదు కదా నా కోసం మరణించింది, వీరు కాదు కదా నా కోసం తిరిగి లేచింది, వీరు కాదు కదా నన్ను పిలిచింది, వీరు కాదు కదా నా కోసం ప్రాణాలు ఇచ్చింది అన్న ఆలోచన యేసు వైపు వెళ్ళింది. నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, భారతదేశంలో 3,000,000 దేవతలు అంటూ ఉంటారు కదా, వాళ్ళలో ఈయన ఒక్కడై ఉంటే బాగుండేదేమో, వెళ్ళిపోయేవాడిని వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి అని అనిపించేది. కానీ ఈయన తప్ప వేరే దారి లేదు అని తెలిసింది నాకు వ్యక్తిగతంగా, అది నా అనుభవం. ఈయన తప్ప రక్షణకు మరొక దారి లేదు అని తెలిసింది. ఆయన వదిలిపెట్టి వెళ్ళలేను. ఎక్కడికి వెళ్ళాను? ఆయన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాను? ఆయనలాగా మాటలు చెప్పేది ఎవరు, ఆయనలాగా ప్రేమించేది ఎవరు, ఆయనలాగా రక్షించేది ఎవరు, ఆయనలాగా నా కోసం బాధ్యత తీసుకుంది ఎవరు, ఆయనలాగా నా కోసం మరణించింది ఎవరు, ఆయనలాగా నా కొరకు పరాన్ని సిద్ధపరిచింది ఎవరు, ఆయనలాగా నా గురించి ఆలోచించేది ఎవరున్నారు? ఇంకా నా లైఫ్తో డైరెక్ట్ కనెక్షన్ ఆయనకు మాత్రమే ఉంది. సో ఆయన వదిలిపెట్టలేక క్రిస్టియానిటీలో ఉన్నాను తల్లి. ఓకే, ఇప్పుడు ప్రతి కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, లేదంటే తాతయ్యలు, మామమ్మలు అందరూ ఉంటారు. సో కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఇంట్లో ఏ ఒక్కరు తప్పు చేసినా సరే కుటుంబం అంతా కలిసి ఆ తప్పు బయటికి వెళ్లకుండా, లేదంటే ఆ కుటుంబం అంతా కలిసి ఆ వ్యక్తిని మార్చడానికి, లేదా కుటుంబం అంతా కలిసి ఆ వ్యక్తిని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇదే క్రైస్తవం అంతా ఒక కుటుంబం కదా, యేసు రక్తంలో కడగబడిన వారు మనందరం. అదే ఒక క్రైస్తవుడిని ఇట్లా మనం మాట్లాడుతున్నాము, ఒక తోటి సేవకుని, తోటి సహోదరుని మనము ఒకవేళ తప్పు జరిగినా జరగకపోయినా నలుగురిలోకి తీసుకొచ్చి మనమే మాట్లాడుతున్నాం, మనమే హేళన చేస్తాం, మనమే నిందలేస్తుంటే ఇతర మతస్థులు లేదంటే ఇతర వ్యక్తులు కూడా మనం అవకాశం ఇస్తున్నాం కదా. ఒక కుటుంబాన్ని కాపాడుకుంటున్నట్టు ఒక సేవకుడు తప్పిదమ్ము చేస్తే, ఒక సేవకుడు మాట జారితే, ఒక సేవకుడు వెళ్ళే దారిలో తప్పు కనిపిస్తే ఎందుకు ఆయన కంఫర్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు? వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆవిడని ఎవరు కొట్టొద్దు, ఆవిడ జోలికి వెళ్ళొద్దు అని చెప్పలేదు ఆయన. మీరు కొట్టండి, కానీ మీలో పాపం చేయని వాడెవడో వాడు రాయి వేయండి అన్నాడు కదా. ఎవరికైనా విమర్శించే హక్కు ఉంటుంది. వీళ్ళలో పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను విమర్శించవచ్చు. వీళ్ళలో ఏ తప్పు చేయని వాళ్ళు, ఫినాన్షియల్గా కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ఏ తప్పు లేదు అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా నన్ను విమర్శించవచ్చు. కానీ వాళ్ళు అలా లేదే. ఒకవేళ ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పుంటే చెప్పే మరుక్షణంలోనే 100 రాళ్ళు పడాయి. ఎవరు వెనక్కిళ్ళేవాళ్ళు కాదు, ఇక్కడ కొట్టి చంపేసేవాళ్ళు. ఆయనకే ఆశ్చర్యం అనిపించేది, ఏంట్రా బాబు వీళ్ళు అని.
అలాంటి లైఫ్ స్టైల్ మధ్యన బ్రతుకుతున్నాం కదా తల్లి. అవును. ఓకే. ఇంతమందిలో ఉన్నా నాకు వీళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం నాకు ఎప్పుడూ లేదు తల్లి. నేను వీళ్ళ కోసం నిలబడ్డానే తప్ప మీకోసం నిలబడే వాళ్ళు చాలా తక్కువలో తక్కువ. మరి నిలబడలేని వాళ్ళ కోసం ఎందుకు మీరు మీ కుటుంబం కోసం మీ సేవ కోసం మీరు ప్రయత్నించవచ్చు. నేను చాలా మారిపోయాను, మీకు అర్థం కావట్లేదా? అవును. ఒకప్పటిలాగా మాట్లాడట్లేదు, ఒకప్పటిలాగా డైలీ వీడియోస్ పెట్టట్లేదు, అవును. ఒకప్పటిలాగా గొంతు చించుకోవట్లేదు. అవును. హిందూ దేవీ దేవతలను కానీ హిందువులను కానీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, నా వలన ఏదైనా వాళ్ళు నొచ్చుకొని ఉంటే క్షమించమని బహిరంగంగా క్షమాపణ చెప్పాను. అవును. వాళ్ళకే కాదు, క్రైస్తవుల్లో ఎవరైనా, ముస్లిమ్స్లో ఎవరైనా, భారతీయుల్లో ఎవరైనా, ఎవరైనా సరే, బంధువులు, మిత్రులు, స్నేహితులు, శత్రువులు, నా వలన అజయ్ బాబు వల్ల, ఈ మాట వల్ల, అజయ్ బాబు చేసిన ఈ పని వల్ల, అజయ్ బాబు అన్న ఈ పదం వల్ల, అతని చూపు వల్ల కూడా చివరికి మేము నొచ్చుకున్నాం అనే వారందరికీ కూడా మళ్ళీ క్షమాపణ చెప్తున్నా. నా జీవితంలో నేను బ్రతికుండగా ఇంకెవ్వరిని నేను కష్టపెట్టను, ఒక్క మాట కూడా అనంత తల్లి. నిండు మనసుతో చెప్తున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. ఒక మనిషికి తన జీవితంలో వచ్చే మార్పు నేర్పే అనుభవాలు ఎవరు నేర్పరమ్మా. అవును, నిజమే. కానీ మీరు చూస్తారు, మారిన అజయ్ బాబుని తప్పనిసరిగా మీరు చూస్తారు. కానీ కొంతమంది దీన్ని కూడా ట్రోల్ చేస్తారు. నిరభ్యంతరంగా చేయనివ్వండి. నేను చెబుతున్నాను, నా వలన తెలిసి తెలియక, ఉద్దేశపూర్వకంగానో అనుకోకుండానో, ఇంటర్వ్యూస్లోనో, బయట వేదికల మీద, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, ప్రాంతాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా, ఎక్కడైనా సరే, నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అజయ్ బాబు వల్ల మాకు కష్టం అనిపించింది అనుకునే ప్రతి ఒక్కరికి మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. నేను ఎవరిని గాయపరచను. నా వల్ల ఇక ఎవ్వరికి ఎలాంటి కష్టం అనిపించదు, ఎవ్వరి మనసును నొప్పించనిక. మీ హృదయ లోతుల్లో నుంచి వస్తున్నాయి మాటలు. అంతే అమ్మా, ఓపెన్గా చెప్తున్నాను. మీరు ఎందుకు అరెస్ట్ అయ్యారనుకుంటున్నారు? అంటే బయట చెప్పిన విషయాలు కావచ్చు, అది అందరికీ తెలుసు. మీరు వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్టు రావడం లేట్ అయ్యే కొద్దీ ప్రభుత్వం మీద మేము పెంచిన ఒత్తిడి ఎక్కువైంది. సో వీడు బయట ఉండడం మంచిది కాదు అని గవర్నమెంట్ అనుకుంది. మరి దానికంటే మీరు ముందే కంప్లైంట్ ఫైల్ చేశారు కదా. అంటే నేను ఒక క్రైస్తవుని కదమ్మా. క్రైస్తవుని కంప్లైంట్కి విలువ ఉండదు, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. క్రైస్తవుడి కన్నీటికి కానీ, క్రైస్తవుడి మాటకు కానీ, క్రైస్తవుని బాధకు కానీ, క్రైస్తవుని చావుకు కానీ, క్రైస్తవుని ఆలోచనకు కానీ, హక్కులకు కానీ ఎలాంటి విలువ ఉండదమ్మా. సో పట్టించుకోలేదంతే. ఇదే విషయము మిగతా క్రైస్తవులకు ఎందుకు అర్థం కావడం లేదు? ఏమో ఈరోజు మీరు మాట్లాడుతుంటే, సోకాల్డ్ అభినయ్ దర్శన్ గారు కానీ ఇంకెవరైనా మాట్లాడుతుంటే దీన్ని రాజకీయం చేసి మాట్లాడుతున్నారే తప్ప నిజంగా క్రైస్తవులుగా ఒక రోజు రాబోతుంది, ఆ రోజు దేశంలో ప్రతి ఇంటి దగ్గరికి, ప్రతి చర్చ్ దగ్గరికి, ప్రతి ఇండివిజువల్ పర్సన్ దగ్గరికి క్రీస్తు విరోధి మనుషులు వస్తారు. అవును. ఆ రోజు వాళ్ళ తరపున మాట్లాడడానికి కూడా అజయ్ బాబు ఉండడు, అభినయ్ దర్శన్ ఉండడు. మాకేదన్నా ప్రమాదం జరిగితే పండగ చేసుకునే క్రైస్తవ నాయకులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. అజయ్ బాబు, అభినయ్ దర్శన్ ఇద్దరు పెద్ద బూచిలాగా చూపెడుతున్నారు ఇప్పుడు జనాలకి. తప్పు చేయని వాళ్ళు ఎవరమ్మా? ఎవరి జీవితంలో లేవు తప్పులు? పాపం చేయని వాళ్ళు ఎవరు? ఎందుకు అజయ్ బాబు, అభినయ్ దర్శనే ఎందుకు అంత పెద్ద దోషుల్లాగా కనపడుతున్నారు? ఎందుకంటే వీళ్ళు తెగించి మాట్లాడుతున్నారు, తెగించి కొట్లాడుతున్నారు, ఒక హోప్ ఇస్తున్నారు క్రైస్తవ సమాజానికి. అలా ఉండకూడదని కదా మిగతా సేవకులు చెప్తున్నారు. నా ఆకలి తీరాలంటే నేనే కదమ్మా అన్నం తినాల్సిందే. ఆయన చెప్పాడని చెప్పి అలా ఉండలేం కదా. ఆయన చెప్పినట్లుగా ఉండే కాడికి ఆయన బతికితే సరిపోద్ది కదా, మేమెందుకు మళ్ళీ? ఎవరి జీవితాలు వాళ్ళవి కదా తల్లి. ఒక ఇంట్లో రకరకాల పాత్రలు ఉంటాయమ్మా. బిందె నేనే కరెక్ట్ అనుకుంటే కుండ సంగతి ఏంటి? కుండ నేనే కరెక్ట్ అనుకుంటే కూర చేసే పాత్ర సంగతి ఏంటి? గ్లాస్ నేనే కరెక్ట్ అనుకుంటే చెమ్ము సంగతి ఏంటి? చెమ్ము నేనే కరెక్ట్ అనుకుంటే స్పూన్ సంగతి ఏంటి? ప్రతిదీ ఉపయోగమే. శరీరంలో మొత్తం చెయ్యే ఉండాలంటే ఒళ్ళు ఎక్కడ మరి? ఇప్పుడు సమస్య ఏంటంటే
నేనే కరెక్ట్ నువ్వు తప్పు అని మా వైపు వేలెత్తి చూపెడుతున్నారు కదా. మేమేమంటున్నామంటే అవును మేమే తప్పు మీరే కరెక్ట్ మీరు బాగుండండి అని చెప్తున్నాం మేము. అయినా అర్థం కావట్లేదు ప్రజలకి. ఓకే, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పోరాటంలో కావచ్చు, జైలుకి వెళ్ళి రావడం కావచ్చు, ప్రజల్లో ఇంత ద్వేషింపబడ్డం కావచ్చు, మాటలు నిందలు పడ్డం కావచ్చు, వీటన్నిటిని కూడా మీ వైఫ్ వాటిని ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నారు? మీరు డౌన్ఫాల్ మీరు అయిపోయిన ఒక ఆడబిడ్డ ప్రతిసారి. కదా, అవును. మీరు ఎంత బాధపడతారు చెప్పండి మీ భర్త మీద ఎలాంటి నిందలు అవమానాలు పడ్డప్పుడు. తను కూడా ఒక ఆడబిడ్డ కదా, అవును. ఆడబిడ్డల మనసు ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు. ఏం చేయగలుగుతుంది మహా అయితే నా ముందు ఏడుస్తుంది, అంతకంటే ఎక్కువ చేయలేదు. మీకు ఏ విధంగా బూస్టప్ ఇవ్వగలుగుతున్నారు? తను ఎప్పుడు అమ్మ నాకు బలమే తప్ప తన నా బలహీనత కాదమ్మా. ఎందుకు ఇవన్నీ మనకి ఉండిపోవచ్చు కదా అట్లా తను నా మాట్లాడుతున్నారు? బలమే. నన్ను ఎప్పుడు వెనక్కి లాగాలని తను ఎప్పుడు ట్రై చేయాలి. నన్ను వెనక్కి లాగాలి అనుకుంటే నా కోసం చిన్నపిల్లల్ని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళుతుందా? తను ఏం చేయాలో తెలుసా? నేను జైలు నుంచి రాగానే నీకు నాకు ఏ సంబంధం లేదు, విడాకులు తీసుకుందాం, నా ఆస్తిలో నాకు వచ్చే వాటా నాకు ఇవ్వు, నా బిడ్డలను పెట్టుకొని నేను వెళ్ళిపోతాను, నీ చావు నువ్వు చావు, ఎక్కడైనా తగలబడు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోవాలి ఆవిడ. అంతే కదమ్మా. అవును. నాకేంటి నీ వల్ల నేను రోడ్డును పడాల్సిన అవసరమే ఉంది, నీ వల్ల నేను మీడియాకి ఎందుకు రావాలి, నీ వల్ల మేమెందుకు ప్రజల ముందు తిట్లు, నా భార్యని ఎట్లా తిడుతున్నారమ్మా? అవును. నీ వల్ల వాడెవడో నన్ను మాట్లాడడం ఏంటి, అవును. అంత అసహ్యంగా మాటలు నేను ఎందుకు పడాలి, అవును. నన్ను ఇలా ఇన్ని మాటలు అనిపించడానికేనా నేను చేసుకుంది అని చెప్పి వెళ్ళిపోవాలి. అవును. నా భార్య గుణవంతురాలు తల్లి, ఇల్లు కట్టుకోవడం తెలుసు తనకి, మ్మ్. ఇల్లు పెరికి వేసుకోవద్దాను. తర్వాత ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ శాతం ఒక 70% హిందూసే ఉన్నారు, మిగతా 30% క్రిస్టియన్స్, ముస్లిమ్స్. కానీ ఎందుకు హైందవులు ఈ క్రైస్తవులు వాళ్ళందరినీ మార్చేస్తున్నారు, అపోహలో ఉంటున్నారు? ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళే ఉన్నారు కదా, మనం తక్కువ పర్సంటేజ్ ఉన్నాం కదా, మనం వాళ్ళు ఎక్కడ మార్చేస్తున్నాము? పివి నరసింహరావు గారు పేరు విన్నారు కదమ్మా మీరు, ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారు. నోట్ చేసుకో ఇది. ఒక విలేకరి పివి నరసింహరావు గారిని, సార్ భారతదేశంలో క్రైస్తవులు చాలామందిని మత మార్పిడి చేస్తున్నారంట, నిజమేనా అని అడిగారట. అడిగినప్పుడు పివి నరసింహరావు గారు అన్నారట, వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు చాలామంది దొంగలను మార్చారు, చాలామంది త్రాగుబోతులను మార్చారు, చాలామంది వ్యభిచారులను మార్చారు, చాలామంది హంతకులను మార్చారు, చాలామంది పాడైపోయిన జీవితాలను మార్చారు, ఈ విషయం మాత్రం నేను చెప్పగలను అన్నట్టు. నేను కూడా అదే చెప్తున్నాను. క్రైస్తవులు మతం మార్చడానికి ప్రయత్నించట్లేదు, అది అర్థం కాని వాళ్ళు అలా అనుకుంటున్నారు. జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవులు, అంతే అమ్మా. ఇప్పుడు సిపిఎఫ్ ద్వారా, సిఎండిఎఫ్ ద్వారా ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా చూసిన వీడియో ఏంటంటే లలిత్ కుమార్ గారు కూడాను, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము ఆయన గురించి. లలిత్ కుమార్ గారు కూడా ప్రతి జిల్లాలో స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో కూడా లోక కళ్యాణం జరిగించడానికి పూనుకుంటున్నారు. అక్కడ పూనుకుంటూ ప్రజల దగ్గర నుంచి మీరే సహాయపడాలని వాళ్ళని నేరుగా అడుగుతూ అక్కడ వాళ్ళకి ఒక తులసి మొక్క, అలాగే వాళ్ళకి సంబంధించిన గ్రంథాలతో పాటు ఘర్ వాపస్ అనే టైటిల్తో వారు ప్రారంభిస్తున్నారు. అంటే ఎవరైతే వాళ్ళ గ్రంథాల గురించి తెలియక క్రైస్తవంలో కలిసిపోయారో మరలా వాళ్ళ గ్రంథాలు తెలుసుకొని వాళ్ళ మతంలోకి రావాలని వీళ్ళు ఇప్పుడు ప్రోగ్రామ్స్ పెడుతున్నారంట. సో దానికి మీ స్పందన? ఆల్ ది బెస్ట్ అమ్మా. లలిత్ కుమార్ గారికి ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంటే, అది దేవునికి ఇష్టమైన పని అయితే దేవుడు తప్పకుండా మీకు సాయం చేస్తాడు. మీ ఒపీనియన్లో హమారా ప్రసాద్ గారి గురించి ఒక వర్డ్, వన్ వర్డ్. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం తను పనిచేస్తున్నాడు అమ్మా. కరుణాకర్ సుగుణ ఆయన కూడా అంతే అమ్మా. లలిత్ కుమార్ ఆయన కూడా అంతే. రాధా మనోహర్ దాస్ ఆయన కూడా అంతే. దేవుడు అంటే మీకు ఎంత ఇష్టమో చెప్పారు. మరి దేవుని కోసం మీరు చివరి వరకు ఎలా పోరాడాలనుకుంటున్నారు? అంటే మనుషుల కోసం పోరాడుతున్నారు, మరి దేవుని కోసం ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? ఇప్పుడు మనుషుల దయందు దేవుని దయందు అని అంటారు కదమ్మా. నాకు మనుషుల దయ కూడా కావాలి, ఇక దేవుని దయ లేకపోతే నేను బతకలేను. ఒకటైతే బలంగా చెప్తాను, ఎన్ని రోజులుగా నన్ను కాపాడుతుంది ఆయనే, ఇక ముందు ఆయనే కాపాడుతాడు. నేనేదైనా చేయగలను ఆయన కోసం అనుకుంటే భయపడకుండా చేస్తున్నాను కదా అని చెప్పి అడ్డదిడ్డంగా బిహేవ్ చేయనిక అర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. చివరి క్షణం వరకు నా సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను తల్లి. ఆయన
నేను చనిపోయి ఆయన ముందు నిలబడ్డప్పుడు బడా నమ్మకమైన దాసుడా అని ఆయన ఒక మాట అంటే చాలు, దానికోసం ప్రయత్నం చేస్తాను. ఓకే. మన దేశంలో క్రైస్తవులే ఉండకూడదు అని చాలా విశ్వ పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈ దేశంలో మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకి ఎంత హక్కు ఉందో మొత్తం 3 మతాల వాళ్ళకి కూడా అంతే హక్కు ఉంది. సో దానికోసమే మన పోరాటం కూడా. కానీ దీనికోసం పోరాడాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఒక్కరికి ఆ రైట్స్ ఉన్నాయి కదా. ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయి బ్రతకడానికి, వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయి ఏ మతంలో కంటే మతంలో ఉండడానికి. అందరికీ భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు వరుసన ఒక 10 మంది కూర్చున్నారు. మా భోజనం పెట్టే వ్యక్తి కేవలం హిందువులకు మాత్రమే పెట్టెళ్ళిపోతున్నాడు, క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి పెట్టట్లా. వాస్తవంగా అది అందరి కోసం ఏర్పాటు చేసిన భోజనం. మాకు కూడా అందులో బాగుంది కదా ఒక ముద్ద పెట్టు అని అడిగితే తప్ప అతను పెట్టట్లా. అంటే పెట్టేవాడి తప్ప పెట్టేవాడిదే తప్పమ్మా. ప్రజలందరికీ సమాన్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి వాళ్ళు పట్టించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అందుకని భేదాభిప్రాయాలు వచ్చాయి. అంతే అంతే అమ్మా. దీని వెనక మొత్తం కూడా ఈ చేతగాని అసమర్థ పాలకుల రాజకీయమే తప్ప ఇంకేం లేదమ్మా. అంటే క్రైస్తవులు ఇంకెప్పటికైనా ఇంతేనా? ఎవరమ్మా? క్రైస్తవులుగా మనం భారతదేశంలో అణిచివేయబడ్డం, మాటలు పడ్డం, గొంతెత్తితే అరెస్ట్ చేయడం, మాట్లాడే వాళ్ళని తోటి క్రైస్తవులే నిందించడం. ఏ రోజైతే ప్రతి క్రైస్తవుడు క్రైస్తులాగా ఆలోచించడం మొదలు పెడతాడో అప్పుడు క్రైస్తవుల్లో ఒక యూనిటీ వస్తుందమ్మా. నేను అనే ఆలోచన పోయి మనం అనే ఆలోచనకి రావాలి క్రైస్తవులు. ఎగ్జాక్ట్లీ. అంతవరకు ఇంతే అమ్మా. దీన్ని ఎవడు మార్చలేదు. ఈ సమాధానం కోసమే వెయిట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. అజయ్ బాబు, అభినయ దర్శనం గడ్డి పరకలు లాంటి వాళ్ళమ్మా. పీక్ పారేస్తారు వాళ్ళు. మేము పెద్ద విషయం ఏం కాదు. అవును. ఆ తర్వాత ఇంకెవరైనా ప్రయత్నం చేయడానికి వచ్చినా అజయ్ సంగతి, అభినయ సంగతి చూడండిరా, ఏమైందో నెక్స్ట్ మీరెంతరా అని అంటారు. మమ్మల్ని ఈ హిందువులో ముస్లింలో ఎవరో అనాల్సిన అవసరం లేదమ్మా. క్రిస్టియానిటీలో ఉన్న సోకాల్డ్ నాయకులు చాలు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాము అని దేవుడు మనకి మొట్టమొదటి ఆజ్ఞ. ఇప్పుడు ఇక్కడ చాలా సందర్భాల్లో చాలా మంది అర్థం కావాల్సింది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే మీ పొరుగు వారు ఎవరంటే మా ఇంటి ఎదురుగున్నోళ్ళు, ఇంటి పక్కన ఉన్నోళ్ళు కాదమ్మా. అవును. మీకు దండం పెడతా. పొరుగు వారిని ప్రేమించంటే ఇంటి పక్కన నైబర్స్ని ప్రేమించాలని అనుకుంటున్నారు. పొరుగువారు అంటే ఎవరు అని అడిగితే అసలు నువ్వెవరికి పొరుగువారుగా ఉండాలో చెప్పాడు ప్రభు. మంచి సమరయుని కథ చెప్పి, ఆపదలో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు, కొట్టబడినవాడు, చావు బ్రతుకుల మధ్యకి నెట్టబడ్డవాడు, దిక్కులేని వాడు పొరుగువాడు. మనకి వాళ్ళని ప్రేమించాలి. నిన్ను వాళ్ళని నీ పొరుగువారిని ప్రేమించంటే ఆ కోటీశ్వరుని ప్రేమించు, ఈ సినిమా యాక్టర్ని ప్రేమించు, ఆ రంబనే ఈ ఓరోస్ని ప్రేమించని కాదమ్మా. ఇంటి పక్కన ఉంటున్నారు కదా వీళ్ళని ప్రేమించని కాదు. చాలా మంది వాళ్ళు ప్రతి ఒక్కడు నీలాని పొరుగువారిని ప్రేమించు అని అంటే అర్థం పర్థం ఉండదా ఆ మాటకి? అవును, రైట్. ప్రతి నెల ప్రతి జిల్లాలో కూడా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో పెడుతున్నారు? దానివల్ల వచ్చే లాభం ఏంటి మీకు? అంటే మీకు ఆర్థిక సహాయం ఎట్లా వస్తుంది మరి? అమ్మ, ఒక విషయం ఏంటంటే, క్రైస్తవులు అన్నీ ఉన్నాయి క్రైస్తవులకి, కానీ పార్లమెంట్లో, అసెంబ్లీలో క్రైస్తవుల తరపున మాట్లాడే గొంతులు లేవు. క్రిస్టియానిటీ రాజకీయాన్ని నిషేధించబడిన పాపం చూసినట్లుగా చూస్తూ ఉంది. అవును. ఆ ఆలోచన ఉన్నంత వరకు క్రైస్తవుల తరపున మాట్లాడే ఏ గొంతు ముందుకు రాదు. ఎందుకంటే రాజకీయంలో అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, తర్వాత చాలా విషయాలు రాజకీయంలో ఉంటుంది కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉండాలి. ప్రతి దాంట్లో ఉన్నాయమ్మా. వ్యక్తిగత జీవితంలో లేవా? అబద్ధం చెప్పని పాస్టర్ గారు ఎవరైనా ఉంటే, నేను సేవలోకి వచ్చాక ఇంతవరకు అబద్ధం చెప్పలేదని ఒక మాట చెప్పమనండి. అన్నీ వదిలేసి ఆయన దగ్గర బైబిల్ సంచి మోసుకుంటూ తిరుగుతాను. నేను ఒక్కసారి కూడా నేను అబద్ధం చెప్పలేదని చెప్పమనండి. రాజకీయం తప్పు కాదు అంటే రాజకీయం తప్పు కాదమ్మా. సంతకం చేసే అధికారం రాజకీయంలో ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక క్రైస్తవుడు అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి క్రైస్తవుడు అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఓ జిల్లా ఎస్పీగా ఒక క్రైస్తవుడు వస్తే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతికే ఒక వ్యక్తి కలెక్టర్గా వస్తే, యేసుక్రీస్తు ప్రభువుని నీతిగా నమ్ముకొని బతికే వ్యక్తి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా వస్తే ఆ నియోజకవర్గాలు ఎలా బాగుంటాయి, ఎంత బాగుంటాయో ఆలోచించండి. కేవలం 10-15% ఉన్న క్రైస్తవులుగా ఎవరు చెప్పారమ్మా 10-15% క్రైస్తవులు? 10-15% క్రైస్తవులు. మణిపూర్ క్రైస్తవ రాష్ట్రం, నాగాలాండ్ క్రైస్తవ రాష్ట్రం, అస్సాం క్రైస్తవ రాష్ట్రం, క్రిస్టియన్ స్టేట్ల క్రిస్టియన్ స్టేట్లు ఉంటే భారతదేశంలో దాదాపు 20-30% క్రిస్టియన్స్ ఉంటారు. ఓన్లీ క్రిస్టియన్సే.
20-30% క్రైస్తవులు ఉంటారు. 140 కోట్ల మందిలో క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ప్రభుత్వం లెక్కలు తీయట్లా. విషయం ఏంటంటే బీజేపీ లెక్కల ప్రకారంగా ప్రతి సంవత్సరం అంటే ప్రతి నెల ప్రతిరోజు అంటే రోజుకి ఒక 10,000 మంది హిందువులు క్రిస్టియానిటీలోకి వస్తున్నారు అనేది బీజేపీ లెక్క. రోజుకి 24 గంటల్లో భారతదేశ వ్యాప్తంగా 10,000 మంది క్రైస్తవ్యంలోనికి వెళుతున్నారు హిందువులు అని. మరి ఆ లెక్కన రోజుకు 10,000 మంది చొప్పున నెలకి ఎంతమంది చూడండి, ఎంతమంది అవుతున్నారు నెలకి? 3 లక్షల, 12 నెలలకి 36 లక్షల. ఎంతమంది క్రిస్టియానిటీలోకి వస్తున్నారు చూడండి. క్రైస్తవులు లేకపోవడం ఏంటమ్మా తల్లి? అందుకు భయపడుతున్నారు క్రైస్తవులు అంటే. ఇప్పుడు ఇలాగే పోతే రేపొద్దున బీజేపీకి ఓటు బ్యాంక్ మిగలదు, హిందూ ఓటు బ్యాంక్ మిగలదు వాళ్ళకి ఇలాగే పోతే. దానికోసమే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. దానికోసమే వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం, ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అదమ్మా విషయం. క్రైస్తవులకు సంబంధించి మేము ఏర్పాటు చేస్తున్నటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో మేము ఒకటే చెప్తున్నాం తల్లి, డినామినేషన్లకి సంఘాలకి అతీతంగా మనం అందరం ఒక్కటి కావాలి. మన నియోజకవర్గాల్లో నుంచి క్రైస్తవ నాయకులు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలకి పార్లమెంట్లకు వెళ్ళాలి. మన తరపున చట్టసభల్లో శాసనాలు చేసే చోట క్రైస్తవులు ఉండాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రావాలి వీళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో క్రిస్టియన్ యువత రావాలి, బిజినెస్ మ్యాగ్నెట్స్గా క్రిస్టియన్ యువకులు రావాలి. 10 మందికి మేలు చేయడమే తప్ప కీడు చేయడం తెలియని క్రైస్తవులు అన్ని రంగాల్లో ముందు ఉండాలి. దానికోసమే మెగా కాన్ఫరెన్స్లు పెడుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే చైతన్య సభలు జరుపుతున్నాం. మరి మీకు మిగతా వాళ్ళు సహకరిస్తున్నారా? దేవుడు సహకరిస్తున్నాడమ్మా మాకు. ముఖ్యం మనుషుల సంగతి నాకు తెలియదు, దేవుడు సహకరిస్తున్నాడు, దేవదూతలు సహకరిస్తున్నారు. ఇది మా శక్తి మా బలం చేత కాదు, దేవుని ఆత్మతో ఈ కార్యం జరుగుతుంది. ఆయన చూసుకుంటాడమ్మా. ఎందుకంటే ఈ కార్యక్రమం తలపెట్టడానికి కారణం దేవుడే. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రేరణతోనే మేము పని చేస్తున్నాం. కానీ మీ ఇద్దరి మీద ఎక్కువ వ్యతిరేకత భావన ఉంది కదా, క్రైస్తవం ఒకట. ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని కోట్ల మంది, సుమారు 2,60,00,000 మంది క్రైస్తవులు ఆంధ్ర తెలంగాణలో ఇద్దరినే టార్గెట్ చేశారంటే దాని అర్థం ఏంటి? అయితే మేమిద్దరం పిచ్చోళ్ళమైనా అయి ఉండాలి, పిచ్చోళ్ళు అయితే పట్టించుకోరు, లేదా వీళ్ళందరిలో చాలా మందిని భయపెడుతున్న వాళ్ళమైనా అయి ఉండాలి. అంటే నిన్న కాక మొన్న వచ్చి వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడు వచ్చినామన్నది కాదమ్మా, ఎప్పుడు వచ్చామన్నది కాదు. మార్కెట్లోనికి ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ వస్తే జనాలు తీసుకుంటారు, అది ఎప్పుడు వచ్చినా పర్లా. సంవత్సరం క్రితం వచ్చాము మేము అని చెప్పినంత మాత్రాన్ని కొంటారా ఏంటి? వెళ్ళి ప్రోడక్ట్ ఎట్లుంది అనేది చూసుకుంటారు కదా. మమ్మల్ని కూడా అలాగే చూస్తున్నారు జనం. మీకైతే ఎవరి మీద అలాంటి వ్యతిరేకత భావన లేదు? అసలు లేదమ్మా. అందరూ కలిసిమెలిసిగా ఉండి. నేను ఒకటి చెప్తున్నాను, అందరూ నాకంటే మంచోళ్ళే. మంచితనంతో పోల్చుకున్నా, యథార్థతతో పోల్చుకున్నా, భక్తిలో పోల్చుకున్నా అందరూ నాకంటే మంచోళ్ళేమ్మా. అదముడుగా ఉన్నాను నేను, అయినా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? క్రైస్తవ్యం లేని సమాజాన్ని అసలు ఊహించుకోలేను తల్లి. ఇక్కడ ప్రేమ, శాంతి, సమాధానం, నెమ్మది, మంచి అన్ని కూడా క్రైస్తవులే నేర్పిస్తారు సమాజానికి. మిగతా వాళ్ళు కూడా, అంటే వేరే మతస్థులు కూడా అంటూ ఉంటారు కదా. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదమ్మా, ఓన్లీ క్రైస్తవుల గురించి. ఓకే. క్రైస్తవులకు తెలిసింది అదే, ప్రేమించడం తెలుసు, క్షమించడం తెలుసు. మరి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాం కదా దాని గురించి. మాట్లాడొద్దని ప్రభు చెప్పలేదు కదమ్మా. అన్యాయం ఎక్కడున్నా గట్టిగా మాట్లాడొచ్చు, అది క్రీస్తత్వం కదా. ఈ దేశానికి క్రైస్తవులు చేసిన మేలులేంటి? అసలు క్రైస్తవులు చేయని మేలు ఏదైనా ఉందో చెప్పండి ఫస్ట్. సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడి దాన్ని ఆపింది క్రైస్తవులే. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడి దాన్ని ఆపింది క్రైస్తవులే. జోగిని వ్యవస్థకి, దేవదాసి వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడింది క్రైస్తవులే. మిషనరీ స్కూల్స్ పెట్టి చదువు చెప్పింది క్రైస్తవులే. మిషనరీ హాస్పిటల్స్ పెట్టి కుష్టు రోగులు లాంటి వ్యక్తులను కూడా దగ్గరికి తీసుకుని వైద్యం చేసింది క్రైస్తవులే. ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోను, నువ్వు రాసుకునే పేపరు, నువ్వు తయారు చేసే, నువ్వు తిరిగే బండ్లు, కార్లు, విమానాలు, రైళ్ళు, ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, నువ్వు వాడే మందులు, ఏమి లేదు. ఇది లేదు అని చెప్పడానికి ఏముంది? క్రైస్తవులు లేని ఏ రంగాన్ని మనం ఊహించుకోగలం? క్రైస్తవులు ఈ దేశానికి ఉగ్రవాదులు, చాలా ప్రమాదం, వీళ్ళు మన దేశంలో ఉండకూడదు, ఒకవేళ శిక్ష వేయాలి అనుకుంటే క్రైస్తవులకి, పాస్టర్లకి ఉరిశిక్ష వేయాలనే చట్టం తీసుకొస్తామని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్?
క్రైస్తవులు గొర్రె పిల్లలు తల్లి, వీళ్ళు అంటూనే ఉంటారు కదా గొర్రె అని. అవును. 10 మందికి ఉపయోగపడతాం. మ్మ్. సాధు జంతువులం, క్రూర జంతువులం కాదు. మ్మ్. 10 మందికి మేలు చేయడం మాత్రమే తెలుసు, కీడు చేయడం తెలియదు. శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన ఒకే ఒక్క మత గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల గురించి మీరేమంటారు? క్రీస్తు సంఘం పురుడు పోసుకున్న నాటి నుంచి ఈనాటి వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి. పోరాడే వాళ్ళు లేస్తానే ఉంటారు. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారు, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు, ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. సంఘం విస్తరిస్తూనే ఉంటుందమ్మా, జరుగుతూనే ఉంటుంది. రాబోయే తరానికి క్రైస్తవ్యాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుకునే పరిస్థితులను రాబోయే తరం క్రైస్తవులకు ఇవ్వాలని ఆశపడుతున్నాం తల్లి. క్రైస్తవులకి ధైర్యం ఇవ్వాలన్నా, సమాజంలో ముందుకెళ్లాలన్నా దేవుడు మనకు దేవుడున్న ప్రజలం మనం. ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో క్రైస్తవుల యొక్క ప్రభావం ఏ రీతిగా ఉండబోతుంది? ఈసారి తెలుగు 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరు ఉండాలో క్రైస్తవులు నిర్ణయించబోతున్నారు తల్లి. క్రైస్తవులు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులే ఈసారి ముఖ్యమంత్రులు కాబోతున్నారు. ఇది చాలా ఘాటుగా వెళ్తుందేమో ప్రజల్లోకి. ఆంధ్రాలో 1,60,00,000 మంది ఉన్నారు, తెలంగాణలో సుమారు 80 లక్షల దాకా క్రైస్తవులు ఉన్నారు. నిర్ణయం తీసుకుంటాం ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి అని. సో ఫైనల్గా సిపిఎఫ్ టీవీ నుంచి ప్రేక్షకులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను దేవుణ్ణి కాదు, నేను ఒక మనిషిని. మీలాగే నాలో కూడా కోపం, ప్రేమ, ఆవేశం, జాలి, దయ, కనికిరం అన్నీ ఉన్నాయి. తప్పు కనపడితే భూతద్దంలో చూసి మంచి కనపడ్డప్పుడు కాళ్ళ కింద తొక్కండి దయచేసి. నేను కూడా మీలో ఒకండే, మీ నాయకుడిని కాను. థ్యాంక్ యూ. చూశారు కదా, మరి ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. మీ అందరికీ ఆ విషయాలు నేరుగా అందించాలని, ఎందుకంటే చాలామంది కూడా ఒకే కోణంలో ఆయన చూపిస్తున్నారు. కానీ క్రైస్తవుల కోసం, సేవకుల కోసం, అలాగే సమాజం కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, ఎలాంటి మాటలు పడుతున్నారు, లేదంటే ఆయన ఉద్దేశంలో ఎలా ముందుకెళ్తున్న విషయాలు కూడా మీకు తెలియజేశాము. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.